ప్రియమైన దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పురినామంలో నా శుభాభివందనాలు. ఈరోజు ఒక మంచి సంగతిని మనం ఆలోచించేద్దాం. మానవ జీవితంలో మనిషికి శ్రమలు అన్నవి సహజం. మానవ జీవితం అంటేనే ఒక శ్రమ నుండి మరొక శ్రమలోనికి వెళ్ళడం. మానవ జీవితం అంటేనే ఒక శ్రమలో నుండి మరొక శ్రమలోనికి వెళ్ళడం. ఒక సామెత కూడా ఉంది, శ్రమలు మనిషికి కాకపోతే మానుకొస్తాయా అని. శ్రమలు ప్రతి మనిషికి వస్తాయి. ఈ వస్తున్న శ్రమలు దేవుడు ప్రతి శ్రమని చూస్తున్నాడు అన్న సంగతిని కూడా మనం గమనించాలి. మానవులుగా మనం ఈ వస్తున్న ఈ శ్రమల తాళి నుండి, ఈ శ్రమల తాకిడి నుండి ఎలా మనం బయటపడాలి? దేవుని పిల్లలుగా శ్రమలు వస్తున్నప్పుడు మన ఆలోచన ధోరణి ఎలా ఉండాలి? శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయమని బైబిల్ చెప్తుందో ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి మనం బైబిల్ పరిశీలన చేయగలిగితే లాగేద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించునా అతడు ప్రార్థన చేయవలెను. మానవ జీవితంలో శ్రమలు వస్తాయని మనకు తెలుసు. మానవ జీవితంలో శ్రమలు వస్తాయని దేవుడికి తెలిసే దేవుడు మనతో చెబుతున్న మాట ఏంటంటే, మీకు శ్రమలు వచ్చినప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు ప్రార్థన చేయాలి. కామన్గా శ్రమలు వచ్చినప్పుడు మనిషి ఎలా మారిపోతూ ఉంటాడంటే, ఎలా ఆలోచన చేస్తూ ఉంటాడంటే, తెలియకుండానే ఈ శ్రమ మనిషిని ముందుగా కొంగదీసేస్తుందండి. తర్వాత సహనాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఆ తర్వాత తెలియకుండానే మనకు విపరీతమైన కోపం పెరిగిపోతుంటుంది. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఆలోచన శక్తి తగ్గిపోతుంటుంది. అప్పుడు వెంటనే మనం చేసే పనిని చెప్పన, మనకు తెలియకుండానే మనకు వచ్చిన శ్రమను బట్టి సనగడం ప్రారంభిస్తాం. ఎందుకు మనిషి తనకు వచ్చిన ఈ శ్రమల్లో సనుగుతున్నాడు అని మనం ఆలోచిస్తున్నప్పుడు ఆలోచన శక్తిని కోల్పోతుంటాడు, కోపం విపరీతంగా పెరిగిపోతుంటుంది, సహనం కోల్పోతుంటాడు, కుంగిపోతుంటాడు. ఏం చేయాలో తెలియని ఈ పరిస్థితుల్లో మనిషి ఎందుకు ఈ శ్రమ వచ్చిందని శ్రమ నిమిత్తమే మనిషి ఆలోచించడం ప్రారంభిస్తున్నాడు. సహజంగా ఇక్కడ కూర్చున్న నాతో లేదా మనందరకు శ్రమలు వచ్చే ఉంటే, వచ్చిన శ్రమల విషయం మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఈ శ్రమ ఎందుకు వచ్చింది, ఈ శ్రమ రావడానికి గల కారణం ఏంటని మనకు తెలియకుండానే ఆలోచనలు వెళ్ళిపోతుంటామండి. అది మానవ నైజం. దేవుడు చాలా తెలివైనడు. తన పిల్లల విషయమే ఆయన చేసిన ఆలోచన విధానం ఏంటంటే, శ్రమల్లో మనిషి ఆలోచన విధానం కోల్పోతుంటాడు, శక్తిని కోల్పోతుంటాడు, సహనాన్ని కోల్పోతుంటాడు, కోపం పెరిగిపోతుంటది, సనుగుల్లోనికి వెళ్ళిపోతాడు. నా కుమారుడు అలాగే ఉంటే నాశనానికి వెళ్ళిపోతాడని దేవుడు గమనించి, నాయన శ్రమలు వచ్చినప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. బైబిల్ ప్రార్థన చేయాలి అంటుంది. మనం ఏం చేస్తాం? ఆ శ్రమలు ఎందుకు వచ్చాయో ఆలోచిస్తూ ఉంటాం. సహజంగా మనిషి శ్రమలు ఎందుకు వచ్చాయని ఆలోచిస్తున్నప్పుడు మనిషికి ఎదురయ్యే కొన్ని ప్రశ్నలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. అని ఇంకా ఎంచుకో, కొంచెం స్పీడ్గా మాట్లాడడానికి కుదరట్లేదు చూడు. హలో 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 మనిషి ఆలోచించే విధానం చెప్తానండి. ఎందుకు శ్రమలు వచ్చాయని మనిషి ఆలోచిస్తుంటాడు. ఆలోచించిన వెంటనే మనిషికి ఎదురయ్యే ఒక విషయం ఏంటి చెప్పనా? ఈ శ్రమ రావడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తాడు. ఆలోచించిన వెంటనే ఓకే బాగుంది. ఆలోచించిన వెంటనే మనిషికి ఎదురయ్యే ప్రశ్న ఏంటి చెప్పనా? ఈరోజు ఎవరు ఎదురొచ్చారబ్బా? ఉదయం లేచిన వెంటనే ఎవరు ఎదురొచ్చారు ఈరోజు నాకు? అంటే శ్రమ వచ్చిన వెంటనే ఆ శ్రమకు తాళలేక, ఆ శ్రమకు తట్టుకోలేక, సహనాన్ని కోల్పోయి ఆలోచన శక్తిని కోల్పోతున్న మనిషి వెంటనే దేవునికి ప్రార్థన చేయాలన్న సంగతిని మర్చిపోయి, ఈ శ్రమ ఎందుకు వచ్చింది, ఈ శ్రమ రావడం గల కారణం ఏంటి, ఉదయాన్ని ఎవరు ఎదురొచ్చారు అని ఆలోచిస్తుంటాం. ఆలోచించి ఓహో ఆ వ్యక్తి ఎదురొచ్చాడు, అందుకని నాకేమొచ్చింది, శ్రమ వచ్చింది. నాకు అర్థం కాక అడుగుతున్నాను, మనం చేస్తున్న ఒక పని నిమిత్తం వెళ్తున్నప్పుడు ఎవడో ఒకడు ఎదురొస్తే ఎదురొచ్చిన వాడిని బట్టి శ్రమలు వచ్చేస్తాయా అంటే ఇందులో వాస్తవం ఉందా అని మనం ఆలోచిస్తున్నప్పుడు ఇందులో వాస్తవం లేదు. ఇది మన గుడ్డి నమ్మకం.
ఎవడో ఎదురొస్తే మంచి జరుగుతుంది, మరొకటి ఎవడో ఎదురొస్తే చెడు జరుగుతుంది అన్నది అది గుడ్డి నమ్మకమే తప్ప, అది అనుమానమే తప్ప అందులో నిజం లేదు. మనకు తెలియకుండానే అనుమానం అన్నది మనం వెంటాడుతున్నప్పుడు ఈ అనుమానం ఏం చేస్తుందంటే వాడి వల్లనే ఈ శ్రమ వచ్చిందనే ద్రోణంలోనికి మనం తీసుకెళ్ళిపోతుంటది. అనుమానం పెనుభూతం, దానికి మందు లేదండి. అది చాలా ప్రమాదకరమైనది, చాలా ప్రమాదకరమైనది. ఈ అనుమానం అన్నది ఏం చేస్తుంటో చెప్పనా? ఈ అనుమానం అన్నది ఏం చేస్తా చెప్పనా? మనకు వచ్చిన శ్రమ నుండి దేవునికి మొర్రపెట్టి శ్రమలో నుండి బయటికి తీసుకురానిది అది. బయటికి తీసుకురానియకుండా ఏం చేస్తుంది? ఆడ వల్ల వచ్చింది, ఆవిడ వల్ల వచ్చింది, ఎవరో ఒకరి వల్ల నాకు శ్రమ వచ్చిందని ఎవరి మీదో కోపాన్ని పెంచుకునేలాగా, ద్వేషాన్ని పెంచుకునేలాగా, పగను పెంచుకునేలాగా, అవసరమైతే వాడిని చంపేయాలి, నేను చావాలనే కోణంలోనికి ఈ అనుమానం అన్నది ఏం చేస్తుంది? మనల్ని తీసుకెళ్ళిపోతుంటది. అనుమానం చాలా ప్రమాదం అండి. అనుమానం చాలా ప్రమాదం. అనుమానం ఎంత ప్రమాదం చెప్పనా? ఒకరోజు యేసుక్రీస్తు వారు నీటి మీద నడుస్తున్నాడు. నీటి మీద నడుస్తున్నప్పుడు పక్క పడవలో పేతురు ఉన్నాడు. పేతురు మాట్లాడుతున్నాడు, ప్రభువా నేను కూడా నీటి మీద నడవాలనుకుంటున్నాను అంటాడు. కమాన్ మై సన్ అంటాడు. అప్పుడు వెంటనే పేతురు నీటి మీద నడవడం ప్రారంభిస్తాడు. కొంచెం దూరం నడిచాడు, ఎందుకో మళ్ళీ పేతురికి అనుమానం వచ్చింది. వెంటనే పేతురికి అనుమానం వచ్చేసరికి ఏమైపోతున్నాడు? మునిగిపోతున్నాడు. అంటే అనుమానం అన్నది ఏం చేస్తుంది అంటే మనకు తెలియకుండానే మనల్ని ఏం చేస్తుంది? ముంచేస్తుంది. నేను అంటాను, ఈ అనుమానం అన్నది ఏ స్థాయిలోకి వెళ్ళిపోతుందో చెప్పనా? వాడు చావడమా, పక్కోడిని చంపడమా? అంటే ఈ అనుమానం అన్నది మనల్ని ఏం చేస్తుంది అంటే మనకు తెలియకుండానే అటుపక్కోడిని చంపడమా, మనం చావడం అనే కోణంలోనికి ఇది మనల్ని తీసుకెళ్ళిపోతుంటది. తెలియకుండానే ఈ సమస్య ఎందుకు వచ్చిందనే దానిని మనల్ని ఆలోచనలో నుంచి మార్చేస్తుంటది. అందుకే దేవుడు చాలా తన పిల్లల ఉద్దేశం చెప్తున్నాడు, ఆయన మీకు శ్రమ వచ్చిందా వెంటనే మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయం, ఎందుకు వచ్చింది ఈ సమస్య అంటాం. అనుమానం వచ్చింది, ఎవడ మీద అనుమానం వచ్చింది అంటే ఈ అనుమానం ఏ స్థాయిలో చెప్పనా? ఈ అనుమానం వచ్చింది దానికి ఒకసారి వచ్చింది పోదు, అది దాని మందులు లేవు కదా, పోదు. ఈ అనుమానం ఎలా ఉంటుంది చెప్పనా? ఎవడిద్దరు మనకు అక్కడ కూర్చో మాట్లాడుకోండి. ఇప్పుడు నేనంటే ఎల్ఐసి రాజు పడలేదు అనుకోండి, ఎల్ఐసి రాజుకి దూరంగా వేరే వాళ్ళతో ఎల్ఐసి రాజు ఫీల్ అవుతుంటాడు, ఇక్కడ నుంచి ఏమని నా కోసం మాట్లాడుతున్నాడు అంతే. ఇంకా అది అనుమానం, అది నా కోసం మాట్లాడుకుంటారు. కానీ అక్కడ మాట్లాడుకున్నది ఎవరి కోసం కాదు, ఎల్ఐసి రాజు కోసం కాదు, నా కోసమే మాట్లాడుతున్నాడు అని ఫీలింగ్లోకి వెళ్ళిపోతాడు. ఈ ఫీలింగ్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తుంటాడు? నా కోసమే పాస్టర్ గారు చెప్తున్నాడు, ఇది అందరూ చెప్పేసుకుంటూ ఉంటాడు వెళ్ళి. అంటే ఈ అనుమానం అన్నది తెలియకుండానే మనల్ని ఏం చేస్తుంటది అంటే మనల్ని తెలియకుండానే నాశనంలోకి తీసుకెళ్ళిపోతుంటది, పక్కోడిని పాడు చేయడానికి తీసుకెళ్ళిపోతుంటది. అవసరం మనం కూడా ఏమైపోతాం? పాడైపోతాం. ఒక్క విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఒకడు మన కోసం బయటకు వెళ్ళి చెడుగా చెప్తున్నాడంటే ఆ వ్యక్తికి మనం నచ్చలేదని అర్థం. అదేంటండి, మనలో ఏదో చెడు ఉంది కనుక చెప్తున్నాడు కదా అనుకోవచ్చు మీరు. నిజంగానే మనలో చెడు ఉంది అనుకోండి, ఆ వ్యక్తికి మనం నచ్చామనుకోండి, వచ్చి ఎవరికి చెప్పాలి? మనకే చెప్పాలి. మనకి చెప్పకుండా బయటికి చెప్తున్నాడు అంటే ఆ వ్యక్తికి మనం నచ్చలేదని అర్థం. అందుకే బైబిల్ కూడా ఎలా చెప్తుంటదండి, సామెతల గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం. ప్రేమను వృద్ధి చేయగోరువాడు, నిజంగా ప్రేమిస్తున్నాడు అనుకోండి, నన్ను ప్రేమిస్తున్నాడు అనుకోండి, ఆ ప్రేమను వృద్ధి చేయాలనుకున్నాడు అనుకోండి, ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదమ్ములను దాచిపెడతాడంట. జరిగిన సంఘటన మాటికి ఎత్తువాడు మిత్రభేదం చేయను. అంటే బయటికి వెళ్ళాడు చెప్తున్నాడంటే వాడికి మన మీద ఏమి లేదు, ప్రేమ లేదు. నిజంగా మన మీద ప్రేమ ఉందనుకోండి, వాడు మనకే చెప్తాడు, వాడు మనల్ని షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే పేతురు రాసిన పత్రికలోని, యోహాను రాసిన పత్రికలో ఉంటది, ప్రేమ అనేక పాపములు ఏం చేస్తుంది? కప్పుతుంది. అంటే తెలియకుండానే ఈ అనుమానం అన్నది ఏం చేస్తుంటదంటే వాడిని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంటది. అవసరమైతే వాడిని నాశనాన్ని కోరుకునే ప్రయత్నం చేస్తుంది. అవసరమైతే వాడిని చంపాలనుకుంటాడు, అవసరం వీడే చావాలనుకుంటాడు. ఎంతవరకు మనం వెళ్ళకూడదని దేవుడు ఏం ఆలోచించాడంటే, నాయన మీకు శ్రమ వచ్చిందా, ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది అని ఆలోచించొద్దు. వెంటనే మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయి. ఎవడి వల్ల రావచ్చు శ్రమ? పైగా శ్రమ వచ్చినప్పుడు మనం ఎలా ఫీల్ అవ్వాలి చెప్పనా? ఈ శ్రమ వల్ల దేవుడు మరింతగా నన్ను ఆధ్యాత్మికంగా ఏం చేయడానికి, బలపరచడానికే ఈ శ్రమ నాకు తీసుకొచ్చాడు అనుకోవాలి. మీ అందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో దావీదు గారు ఉంటారు. ఆయన ఏమంటారు చెప్పనా? తనకు వచ్చిన శ్రమను బట్టి ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 71వ వచనం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయనే. అంటే మనకి శ్రమ వచ్చిన వెంటనే ఏమనుకోవాలి? నా మేలుకే వచ్చింది,
నా మంచికి వచ్చింది. ఆ కనుక ఇప్పుడు ఏం చేయాలి? వచ్చిన శ్రమ నుండి బయటపడడానికి దేవుని దగ్గర మనం మోకరించాలి, ప్రార్థన చేయాలి, శ్రమ నుంచి మనం బయటికి రావాలి. అంటే నీకు శ్రమ వస్తుందంటే ఆ శ్రమ ద్వారా దేవుడు తనకు నిన్నేం చేయాలనుకుంటున్నాడు? దగ్గర చేయాలనుకుంటున్నాడు. నువ్వు దగ్గర అవ్వకుండా ఎందుకు వచ్చిందయ్యా ఈ శ్రమ, ఎవరి వల్ల వచ్చిందయ్యా శ్రమ, నువ్వు ఆలోచించి ప్రారంభించావు అనుకోండి, నీ తల పాడైపోతుంది, నీలో అనేక అనుమానాలు వస్తాయి. ఈ అనుమానాల వల్ల ఏం చేస్తుందంటే నీకు తెలియకుండా నువ్వేమైపోతావు? నాశనం అయిపోతావు. అంత దూరం తన పిల్లలు వెళ్ళకూడదని ఆలోచించి దేవుడు ఏం చేశాడంటే, నాయన మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన వెంటనే వాడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈరోజు నిజంగానే మనకు శ్రమ వస్తే ప్రార్థన చేయగలుగుతున్నావా అని మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రార్థించేవారు చాలా తక్కువ. ప్రార్థన కూడా ఎప్పుడు చేస్తాం? అన్ని అయిపోతే చేస్తాం ప్రార్థన అండి. అనుమానాలు, డౌట్లు, డ్యూట్లు మొత్తం తీరిపోతే చేస్తాం ప్రార్థన మనం. లేదండి, మనకు శ్రమ వచ్చిందా, శ్రమ మన మంచికి వచ్చింది అనుకోవాలి, దేవుడికి దగ్గర చేయడానికి వచ్చింది అనుకోవాలి, వెంటనే శ్రమను బట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే శ్రమకు తాళలేక, శ్రమకు తట్టుకోలేక, కుంగిపోయి, నీరసించిపోయి, అసహనానికి లోనైపోయి, తన శక్తిని కోల్పోతూ, కోపాన్ని పెంచేసుకుంటూ, జరిగిన నష్టాన్ని బట్టి, జరిగిన సమస్యను బట్టి సనుక్కోవడం ప్రారంభిస్తున్నాడు. తెలియకుండానే మనిషి దేవునికి ఏమైపోతున్నాడు? దూరం అయిపోతున్నాడు. దీనికి గల కారణం ఏంటంటే ఈ శ్రమ ఎవరి వల్ల వచ్చిందో అని ఆలోచిస్తున్నాడు. ఇంకో పనాల వారి వల్ల వచ్చింది అనుకుంటున్నాడు. వెంటనే వారి మీద అనుమానం ప్రారంభమవుతుంది. అనుమానం పెనుపోతాం, దానికి మందు లేదు. మనకు తెలియకుండా దేవునికి అది ఏం చేస్తుంది? దూరం చేస్తుంది. ఏంటి ఈ శ్రమ అన్నది అక్కడ తాగదండి. ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లి మన ఆలోచన ద్వారా అది ఎలా మారుస్తుందో కూడా మనం ఇంకా ముందుకు మనం వెళ్ళగలిగితే శ్రమలు వస్తున్నప్పుడు మనిషి ఆలోచన విధానం ఇంకా ఎలా మారిపోతుంది చెప్పనా? ఈ మధ్య ఎక్కువ శ్రమలు వస్తున్నాయి నాకు, నా జీవితంలోనికి ఎవరు వచ్చినప్పటి నుంచి వస్తున్నాయబ్బా అని ఆలోచిస్తాడు. అంటే ఈ శ్రమ అన్నది ఏం చేస్తుందంటే మనకు తెలియకుండానే మన ఆలోచన విధానాన్ని మార్చేస్తుంటదండి. అది నా జీవితంలోకి ఎవరు వచ్చిన కాడి నుంచి వస్తున్నాయా అని ఆలోచిస్తాడు. ఈ మధ్య కదా పెళ్ళైన కాడి నుంచి ఏమొస్తున్నాయి? శ్రమలు వస్తాయి. వెంటనే ఎవరి మీదకి వెళ్తుంది అనుమానం? ఇప్పుడు భార్య మీదకి వెళ్తుంది. ఇప్పుడు భార్యకి శ్రమ వచ్చింది అనుకోండి, ఇప్పటి వరకు నా జీవితం బాగానే ఉంది, ఈ మధ్య శ్రమలు వస్తున్నాయి, పెళ్ళైన కాడి నుంచి శ్రమలు వస్తున్నాయి అంటే మా ఆయన వల్ల ఏమొస్తున్నాయి? శ్రమలు వస్తున్నాయి. లేదండి, మొన్నటి వరకు వేరే ఇంట్లో ఉన్నాం, ఇల్లు మారిన వెంటనే వస్తున్నాయి శ్రమలు వస్తున్నాయి అంటే వెంటనే దేని మీదకి వెళ్తుంది? ఇంటి మీదకి వెళ్తుంది. లేదండి, పెళ్ళయింది బాగానే ఉన్నాను, ఇల్లు కట్టుకున్నాను బాగానే ఉన్నాను, ఈ మధ్య పిల్లలు పుట్టిన కానీ ఏమవుతున్నాయి? శ్రమలు వస్తున్నాయి. అంటే మన ఆలోచన ద్వారా ఏం చేస్తుందంటే ఒకదాని మించి ఒకదానికి తీసుకెళ్ళిపోతూ ఉంటది. అందరి మీద మనకు అనుమానాలు కలిగించేలా ప్రయత్నం చేస్తుంటది. మా భార్య అనుకుంటది మా ఆయన పెళ్లి చేసుకుని కానీ నాకు శ్రమలు వస్తున్నాయని, ఈవిడ అనుకుంటది. ఆయన అనుకుంటాడు లేదు మా ఆవిడ వచ్చిన కానీ నాకేం వస్తున్నాయి? శ్రమలు వస్తున్నాయి. మన వారు బాగానే ఉన్నామండి, ఇల్లు కట్టిన కానీ ఏమవుతున్నాయి? శ్రమలు వస్తున్నాయి అంటాడు. ఇల్లు మీదకి వెళ్ళిపోతాను డౌట్. ఇల్లు కాకుండా పిల్లలు పుట్టారండి అప్పటి నుంచి. అంటే ఎవరో ఒకరి మీదకు ఈ శ్రమను నెట్టేయడానికి ఏం చేస్తూ ఉంటది మన ఆలోచన మారిపోతూ ఉంటది. అంటే ఇందు మూలంగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే వచ్చిన శ్రమ ఎవడో ఒకటి మీద నెట్టేసి వాడిని ఏదో మనం నిందించే కంటే వచ్చిన శ్రమను బట్టి ఈ శ్రమ మన దేవునికి దగ్గర చేయడానికి వచ్చింది, మన దేవునికి దగ్గర అవుదాం, ప్రార్థన చేద్దాం, శ్రమ నుంచి బయట పడదాం అన్న ఆలోచనలో నుంచి శ్రమ మనల్ని ఏం చేస్తుందంటే మరొక ఆలోచనలోనికి ఏం చేస్తుంది? అది తీసుకెళ్ళిపోతుంది. కనుక అదంత దూరం తీసుకెళ్లి ఎవడో ఒకటి మీద అనుమానం కలిగించి వాడు నాశనం అయిపోవాలి, మనం నాశనం అయిపోవాలని మన ఆలోచన ధోరణి మార్చుకునే కంటే శ్రమ వచ్చిన వెంటనే మనం చేయవలసిన పని ఏంటంటే దేవునికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయకుండా ఆలోచించడం ప్రారంభించావా, నీ ఆలోచనలు మొత్తం ఏమైపోతాయి? మారిపోతాయి. చాలా మంది ఎలా ఆలోచిస్తుంటారండి, మనోడు వరకు బాగానే అన్నామంటే ఈ ఊరు వచ్చిన కాబట్టి శ్రమలు చేయండి, మళ్ళీ ఆ ఊరు వెళ్ళిపోవాలనుకుంటారు. ఆ ఊరు వెళ్తే శ్రమలు రావా? ఏమండి, ఆ ఊరు వెళ్తే శ్రమలు రావా? మన తమ్ముడు మాట్లాడుతున్నాడు, వాళ్ళు చాలా ప్రతి సంవత్సరం బోట్లు కడుతూ ఉంటారంట. ప్రతి సంవత్సరం బోర్డు కడతా ఉంటారంట, అమ్మేస్తూ ఉంటారంట, ఇంకో బోర్డు కడుతూ ఉంటారంట. ఎన్ని బోట్లు కట్టినా అదే రంగు వేస్తూ ఉంటారంట. వాటర్లో ఒకన్నారు అలా చెప్తున్నాడు. ఎందుకంటే సెంటిమెంట్ అంట, రంగు మారిస్తే ఏమో అంట. అరే చేపలు పడాలంటే నువ్వు చేపలను చోటుకి వెళ్ళాలి, చేపలు పడాలంటే మంచి వల వేయాలి, చేపలు వేయాలంటే మంచి రైతులు ఉండాలి, చేపలు అంటే మంచి తెలివితేటలు పడతాయి, రంగులు పెట్టి చేపలు పట్టబెట్టి ఏమండి. అంటే అది ఎందుకు అనే మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ శ్రమ వచ్చినప్పుడు మన మైండ్ అలా పోతూ ఉంటుందండి. చేపలు పడలేదా? చేపలు పడకపోవడం శ్రమ వచ్చిందా? దేవా ఈ శ్రమ నుంచి నన్ను ఏం చేయి, గట్టెక్కించి నువ్వు ప్రార్థన చేసావు అనుకోండి, నీ ఆలోచన అక్కడ ఆగిపోద్ది. నువ్వు ప్రార్థన చేయకుండా ఆలోచించావు అనుకోండి, ఎందుకబ్బా అని ఆలోచిస్తావు, రంగు మార్చాం కదా అందుకే పట్టలేదు అనిపిస్తుంది. అంటే మన ఆలోచన ధోరణి అది ఏం చేస్తుంది? మార్చేస్తుంది. దేవుడికి భలే తెలుసండి, ఈ శ్రమ మనిషి ఆలోచన విధానాన్ని మార్చేస్తుందని దేవుడికి తెలిసే నాయన శ్రమలు వచ్చినప్పుడు మీరు ఆలోచించకండి, శ్రమ మేలుకు వచ్చింది అనుకోండి మీరు వెంటనే నాకు దగ్గర అవ్వండి, ప్రార్థన చేయండి, శ్రమ నుంచి మీరు బయట పడండి. శ్రమలు సహజం అండి. ఇది నాకు వస్తాయి నీకు రావడానికి లేదు, మనిషికి ఖచ్చితంగా వస్తాయి.
శ్రమలు వస్తాయి. మనిషి అంటేనే శ్రమలు వస్తాయి. శ్రమల గుండా మనిషి వెళ్ళాలి. శ్రమల గుండా మనిషి వెళ్ళాలి. సముద్రాన్నైనా దాటొచ్చంట కానీ కన్నీటి చొక్క రాల్చకుండా జీవితాన్ని మనం ఏం చేయలేమంట, దాటలేము. జీవితాన్ని మనం రాణించలేము. ఇంకా గట్టిగా నొక్కి మాట్లాడాలంటే క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించాలి. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరికీ శ్రమ తథ్యం. శ్రమ రావాలి. శ్రమ వస్తేనే విశ్వాస జీవితంలో నువ్వు బలపడతావు. విశ్వాస జీవితంలో బలపడితేనే నువ్వు దేవునికి దగ్గర అవుతావు. దేవునికి దగ్గర అవుతేనే ఉన్నతమైన కార్యాలు చేయగలుగుతావు. ఉన్నతమైన కార్యాలు చేయగలిగితేనే దేవుడు అన్న లోకానికి వెళ్తావు. ఆ లోకం వెళ్ళాలంటే నీకు ఖచ్చితంగా శ్రమ రావాలి. శ్రమ వచ్చిన వెంటనే నువ్వు దేవునికి దగ్గర అవ్వాలి. నువ్వు దేవునికి దగ్గర అవ్వకుండా ఎందుకు ఈ శ్రమ వచ్చిందని ఆలోచించడం ప్రారంభించావనుకోండి, వెంటనే నీ ఆలోచనలు ఏమైపోతుంటాయి, మారిపోతుంటాయి. మనకేదో ఇబ్బంది ఉంది, ఎవడికో డబ్బులు బాకీ వచ్చాడు, డబ్బులు అడుగుతున్నాడు. మనం చెప్తూ ఉంటాం, అరే రేపు ఇచ్చేస్తాం, ఎల్లుండి ఇచ్చేస్తాం, వారంలో ఇస్తాం, నెలలో ఇస్తాం అంటే ఆడేం చేయడు, నమ్మడు. అంటే 1-2 సార్లు వస్తాడు, 3వ సారి అదే విషయం చెప్పేసరికి ఏం చేయడు, నమ్మడు. ఇప్పుడు వెంటనే వాడు నమ్మట్లేదు కదా అని నమ్మించడానికి ఏం చేస్తాం, ఆకాశం తోడంటాం, భూమి తోడంటాం, అమ్మ తోడంటాం, నాన్న తోడంటాం, పిల్లలతో అంటాం, చివరికి దేవుడి మీద కూడా కొట్టేస్తాం. అంటే ఈ శ్రమలో నుండి తప్పించుకోవడానికి, అడిపక్కని నమ్మించడానికి ఈ శ్రమలు నిన్ను ఏం చేస్తున్నాయంటే తెలియకుండానే అందరి మీద ఏమైపిస్తుంది, ఒట్లేపిస్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం, 12వ వచనం. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏమనగా ఆకాశము తోడని గాని, భూమి తోడని గాని, మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక. ఏం చేయొద్దు? ఒట్టు పెట్టుకోవద్దు. ఒట్టు పెట్టుకుంటే మీరు తీర్పు పాలైపోతారు. ఎప్పుడు ఒట్టు పెట్టుకుంటాడు మనిషి అని చెప్తున్నాడు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా, ఒరే నీకు శ్రమ సంభవిస్తే నువ్వు ప్రార్థన చేయి, ఒట్లెట్టుకోకు. ఎందుకంటే ఒట్టు పెట్టడం అన్నది బైబిల్ ఏం చేయట్లేదు, సమర్థించట్లేదు. ఒట్టిని బైబిల్ సమర్థించట్లేదు, అందుకు ఒట్టు పెట్టుకోవద్దు అన్నది. కానీ ఈ శ్రమ నేను ఏం చేస్తుంటది, ఈ శ్రమ నుంచి బయటపడేలాగా ఈ శ్రమ నేను ఏం చేస్తుంటది, ఒట్టు పెట్టిరా ఏం చేస్తా నమ్మేసి అండి. సహజంగా మనం ఇస్తామంటే నమ్మడు. కానీ పిల్లల మీద ఒట్టు, దేవుడి మీద ఒట్టు అంటే ఏం చేస్తారు? కొంత పిల్లల మీద దేవుడి మీద ఒట్టేసేటంటే ఏం చేస్తాడు? నమ్ముతాడేమని వాడిని నమ్మించడానికి, శ్రమ నుంచి బయటపడడానికి మనకు తెలియకుండానే ఈ శ్రమ మనల్ని ఏం చేస్తుంటది, ఒట్టు పెట్టించే స్థాయికి తీసుకెళ్ళిపోతుంటది. ఒట్టు పెట్టొద్దని బైబిల్ చెప్తుంది, కానీ ఒట్టు పెట్టొద్దని బైబిల్ చెప్తున్నా బైబిల్కి వ్యతిరేకమైన కార్యం ఈ శ్రమ మనల్ని ఏం చేస్తుంది, అక్కడ తాగం. ఇంకేం చేస్తాం చెప్పనా? ఆ శ్రమ నుంచి బయటపడడానికి దేవా ఈ శ్రమంలో నుంచి నువ్వు నన్ను బయటపడేస్తే నడుచుకుంటూ వచ్చేస్తాను నీ కొండగంటాడు, పొర్లుకుంటూ వచ్చేస్తాను నీ కొండగంటాడు, వచ్చి ఏం చేస్తాడు, గుండు కూడా చేసుకుంటాను అంటాడు. నీకు ఏదైనా అంటే మనకు తెలియకుండానే మన చేత మొక్కుబళ్ళు కూడా చేసుకునేలా చేసేస్తుంది ఏది? శ్రమ. మొక్కుబళ్ళు చేసుకునేలా చేస్తుంది. మొక్కుకోవడం తప్పని నేను చెప్పగానే ఈ లోపల చచ్చిపోతే, మొక్కు తీర్చకముందు చచ్చిపోతే ఏమవుతుంది? పాపం అయ్యే ప్రమాదం ఉంటది. కనుక తొందరపడి మీరు ఏం చేయకూడదు, మొక్కుకోకూడదు. కానీ ఈ శ్రమ నేను ఏం చేస్తుందంటే మొక్కుకునేలా కూడా చేస్తుంది, దేవుడి మీద కూడా ఒట్టు పెట్టుకునేలా చేస్తుంది, నీ పిల్లల మీద కూడా ఒట్టు పెట్టుకునేలా చేస్తుంది. ఇన్ని తప్పిదాలు అది నీతో చేస్తుంది కనుకనే, దేవుడికి తెలుసు కనుకనే నువ్వు అన్ని తప్పిదాలలోకి వెళ్లకుండా ఉండాలని, నాయన శ్రమ వచ్చిన వెంటనే నువ్వు నాకు దేమైపోవాలి, దగ్గర అయిపోవాలి, నాకు ప్రార్థన చేయాలి. అండ్ మనకు వచ్చిన శ్రమను బట్టి మన దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించాం అనుకోండి, ఈ శ్రమ ఎవరి వల్ల వచ్చింది, ఎందుకు వచ్చిందని ఆలోచన మనం ఏం చేయం అసలు. కానీ మనం అటు ఆలోచిస్తున్నామంటే అర్థం ఏంటి, మన దేవునికి ఏం చేయలేకపోతున్నాం, ఈ శ్రమలో ఏం చేయలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం. అంటే మనకు తెలియకుండానే శ్రమ ఏం చేస్తుంది చెప్పనా, ఒక పాపం నుండి మరొక పాపంలోనికి, ఇంకో పాపంలోనికి ఇది మనల్ని ఇంకా ఏం చేస్తుందంటే కొంగతీస్తుంది. పాపంలోనికి మన లోతుగా ఏం చేస్తుంది, నెట్టేస్తుంది. కనుక మన పాపంలో లోతుకి వెళ్ళిపోకుండా ఉండాలంటే, మరిన్ని పాపాలు మనం చేయకుండా ఉండాలంటే వచ్చిన శ్రమ నా మంచిగా అనుకోవాలి. పాటుపడలేదా, నా మంచిగా అనుకోవాలి. బాగా పడ్డాయా, నా మంచిగా అనుకోవాలి. మన దేవునికి మళ్ళీ ఏం చేయాలి, పడినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, పడకపోయినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవునికి దగ్గర అవ్వాలి, నీ శ్రమ నుండి దేవునికి ప్రార్థన చేయాలి. ఆ శ్రమ నుండి దేవుని సహాయం ద్వారా నువ్వు బయటపడడానికి ప్రయత్నం చేయాలి తప్ప, నీకున్న ఈ శ్రమ నుండి నువ్వు తప్పించుకోవడానికో లేకపోతే ఎవరి మీద నేరం నెట్టేయడానికి నువ్వు ప్రయత్నం చేసావు అనుకోండి, నీకు తెలియకుండానే నువ్వు పాపంలో పడిపోయే ప్రమాదం ఉంటుంది.
అది అసహనానికి మళ్ళీ గురి చేస్తుంటది. మన ఆలోచన శక్తిని అది కోల్పోలే చేస్తుందండి. బాగా శ్రమలో నుండి గమనించండి, ఆడ పెద్దగా ఆలోచన కూడా తట్టవండి, అడికి తట్టవు. విపరీతమైన కోపం వచ్చేస్తుంటదండి. ఎవరికి? ఈ బాధలు ఎక్కువైపోయినట్టుగా ఎలా ఉంటుంది చెప్పండి. ఓయ్ 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 కూర్చో. బాధలు ఎక్కువైపోయినాడు ఏం చేస్తాడు చెప్పండి, తెలియకుండానే ఫ్రస్ట్రేషన్ గురైపోతుంటాడండి. బీపీ పెరిగిపోతుంటది, టెన్షన్ పెరిగిపోతుంటది, కోపం వచ్చేస్తుంటది. కోపం వచ్చేస్తుంది. ఆ కోపంలో మనం నిర్ణయాలు తీసుకున్నాం అనుకోండి, ఏ నిర్ణయం సరైనది ఉండదు. బైబిల్ కూడా చెప్తుంది కోపము దేవుని నీతిని ఏం చేయదు. తెలియకుండానే నేను కోపంలో నెట్టేస్తుంది. ఆ కోపంలో చేసే పనులు అన్ని దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేలా చేస్తుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు కోపము మళ్ళీ ఏం చేస్తుంది, తెలియకుండానే పాపంలోనికి ప్రవేశించేలా చేస్తుంది. అందుకే అంటాడు కోపము దేవుని నీతిని ఏం చేయదు, నెరవేర్చదు. ఏంటి మీరు గమనించండి, కోపంలో ఏ పని చేసినా మీరు సక్సెస్ అవ్వలేరండి. కోపంలో ఏ పని చేసినా సక్సెస్ అవ్వరు. ఇంకా తెగించో మాట చెప్పే ప్రయత్నం చేస్తాను, కోపంలో ప్రార్థన చేసినా కూడా పాపం అయిపోద్ది. మళ్ళీ చెప్తాను, కోపంలో ఏ పని మీరు చేయకూడదు. ఏ పని చేసినా దేవుని నీతికి వ్యతిరేకంగా ఉంటది. ఇంకా తెగించి మాట్లాడితే నువ్వు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఎలా మారిపోద్దంట, పాపంగా మారిపోద్దంట. చూడండి, ప్రార్థన కూడా పాపంగా మారిపోతుంటే, అవునండి ప్రార్థన కూడా పాపంగా మారిపోతుందని బైబిల్ చెప్తుంది. కీర్తన గ్రంథము 104వ కీర్తన 109వ కీర్తన. ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్నారు. దావీదు శత్రువులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటల ధోరణి ఎలా ఉందో చెప్తున్నాడు. కీర్తన గ్రంథము 109వ కీర్తన 4వ వచనం. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. ఎవరు? దావీదు గారిని శత్రువులుగా భావించేవారంట. దావీదు గారు ప్రేమే చూపిస్తున్నారంట. కానీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారట, పగగా ఫీల్ అవుతున్నారట. అయితే నేను మానక ప్రార్థన చేయించున్నాను, నేను చేసిన మేలుకు ప్రతిగా వారు కీడు చేస్తున్నారు. ఈయన ప్రార్థన చేస్తున్నాడంట, వాళ్ళు కీడు చేస్తున్నారంట. ద్వేషించున్నారు, వారి మీద భక్తిహీనుని అధికారిగా ఉంచుము. ఆయన శత్రువుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ శత్రువుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు శత్రువులు అంటే అర్థం ఏంటి? ఈయన మీద ఏం పెంచుకున్నారు వీళ్ళు? పగ, కోపం, ద్వేషం, కక్ష ఉంది వీళ్ళకు. ఈ కక్ష, ఈ కోపం, ఈ పగ ఉన్న వారి కోసం మాట్లాడుతూ దేవా వాని మీద ఈ కోపం పెట్టుకున్నాడే, పగ పెట్టుకున్నాడే, ద్వేషం పెట్టుకున్నాడే, వాని మీద భక్తిహీనుని అధికారిగా ఉంచము. అపవాది వాని కుడి పక్కన నిలుచును గాక. వాడి విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందును గాక. వాని ప్రార్థన పాపమగును గాక. ఎవడ ప్రార్థన? దావీదు గారి మీద ఎవడైతే కోపాన్ని పెంచుకున్నాడో, ఎవడైతే ద్వేషాన్ని పెంచుకున్నాడో, ఎవడైతే చంపేయాలని ప్లాన్లు వేస్తున్నాడో, వాడు చేసే ప్రార్థన ఏమైపోతుందంట, పాపమగు అంటే కోపంలో చేసే ప్రార్థన ఏమయ్యే ప్రమాదం ఉంది, పాపంగా మారే ప్రమాదం ఉంది. కనుక కోపంలో మీరు ఏ పని చేయకూడదు. ఏ పని చేసినా అది దేవుని నీతిని ఏం చేయదు, నెరవేర్చదు. తెలియకుండానే ఈ శ్రమ మనల్ని ఏం చేస్తుందంటే కొంగదీస్తుంది. ఏ స్థాయిలో కొంగదీస్తుందంటే విపరీతమైన కోపం మనలోనికి వచ్చేలా కొంగదీస్తుంది. ఈ విపరీతమైన కోపంలో ఈ శ్రమను తాళలేక ఏం చేస్తారు చెప్పనా, వీడి చావడమా, పక్కోండి చంపడమా. ఏంటి కోపం తర్వాత మనిషికి వచ్చేది చెప్పనా, వీడు చచ్చిపోవాలనుకుంటాడు, లేకపోతే అటు పక్కోండి చంపేయాలనుకుంటాడు. కోపం చాలా ప్రమాదం అండి. ఇది ఎంత ప్రమాదంగా మారిపోతుందో, ఈ కోపం ఎంత ప్రమాదంగా మారిపోతుందో ఒక ఎగ్జాంపుల్ కూడా బైబిల్లో రాయించాడు దేవుడు. ఆ ఎగ్జాంపుల్ కూడా మనం జాగ్రత్తగా చూడగలిగితే ఈ కోపం ఏం చేస్తుందో చూడండి. ఒక వ్యక్తి కోపం వచ్చింది, ఆయన పేరు ఏలియా కోపం వచ్చింది. ఏలియాకి ఎప్పుడైతే కోపం వచ్చిందో వీళ్ళు ఏం చేస్తున్నాడు? రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం మొదటి వచనం. అంతట గిలాదు కాపురస్తులు సంబంధియగు తిష్బీయుడైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, యవన సన్నిధి నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నా మాట ప్రకారము గాక. ఏమంటున్నారు? ఎవరి మాట ప్రకారం? నా మాట ప్రకారం. నీ మాట. ఎవరికైనా దేవుడి సేవకుడు చెప్తే ఎవరి మాట చెప్పాలి అండి? ఎవరికన్నా దేవుని సేవకుడు వెళ్తే అక్కడ దేవుని మాట చెప్పాలా, ఈయన మాట చెప్పాలా? దేవుని మాట చెప్పాలి. కానీ అక్కడికి వెళ్ళాడు, ఆ కోపంతో ఏమన్నాడు? నా మాట ప్రకారంగా గాక. నీ మాట ఏంటి? ఏలియా కంట్రోల్ తెప్పుతున్నావు. నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాల్సింది ఎవరి మాటలు?
దేవుని మాటలే కానీ దేవుని మాటలు చెప్పడం మానేశాడు. వెళ్ళి కోపంలో ఏమంటాడు చెప్పనా, నా మాట ప్రకారం కాక ఆ, ఈ సంవత్సరము ఈ సంవత్సరంలో మంచి అయినను వర్షమైనను పడదని ప్రకటించి వెళ్ళి ఏం చేసాడు, వెళ్ళి కోపం వచ్చేసి నీకు నా మాట ప్రకారంగా ఇక ఏం జరగకూడదు, వర్షం పడకూడదని మాట అనేసాడు. లేండి ఆ ఊర్లో మంచి కానీ వర్షం కానీ పడకపోయింది అనుకోండి, పడలేదు అనుకోండి, సుమారుగా 3 సంవత్సరాలు పడలేదు. ఈ 3 సంవత్సరాల్లో ఈ మంచు పడక వర్షం పడక ఈ 3 సంవత్సరాల్లో కరువు వచ్చి, కరువు రావడం ఎంతమంది చచ్చిపోతారు ఏమండి? కరువు రావడం ఎంతమంది చనిపోతారు? ఊర్లో కరువు వచ్చింది, అలా దేశంలో కరువు వచ్చింది, 3 సంవత్సరాలు కరువు వచ్చింది, వర్షం రావట్లేదు, పంటలు పండట్లేదు, 3 సంవత్సరాలు కరువు. ఊర్లో పరిస్థితి ఏంటి? అందరూ బతుకుతారా చచ్చిపోతారా? ఎవరు మాట్లాడలేదు సార్? అందరూ బతుకుతారా చచ్చిపోతారా? చచ్చిపోతారు. ఇప్పుడు ఈయన వెళ్ళి ఓ మాట అనేసాడు, 3 ఏళ్ళ వరకు ఏం పడకూడదు, వర్షం పడకూడదు మాట అనేసాడు. ఎప్పుడైతే ఈయన మాట అనేసాడో, దేవుడు తన భక్తుడు కదా మాట ఇచ్చేసాడు, జరిగించకపోతే బాగోదు అనుకున్నాడు. దేవుడు తన మాటను బట్టి 3 సంవత్సరాలు బట్టి ఏమాపేశాడు, వర్షం ఆపేశాడు. ఏంటి ఈయన చెప్పిన మాటను బట్టి వర్షం ఆగిపోవడం వల్ల ఎంతమంది చచ్చిపోయారు? అనేకులు చచ్చిపోయారు. ఇప్పుడు అనేకులు చచ్చిపోవడానికి కారకులు ఎవరంటే ఏలియా ఎందుకు ఇంత పెద్ద మాట అనేసాడంటే, ఏలియాకు కోపం వచ్చేసింది. ఏలియాకి ఎందుకు కోపం వచ్చింది? ఏలియాకి ఎందుకు కోపం వచ్చింది? ఏలియాకి ఎందుకు కోపం వచ్చింది? ఆ దేశంలో దేవుణ్ణి కాకుండా బయలుదేవతకు ఏం చేస్తున్నారు? పూజలు చేస్తున్నారు. జీవంగల దేవుని విడిచిపెట్టారు. జీవంగల దేవుని విడిచిపెట్టి బయలుదేవతలకు ఇశ్రాయేల్ అందరూ పూజలు చేస్తుంటే, ఆహాబు తన భార్య యెజబెలు ఇశ్రాయేల్ అందరినీ ప్రేరేపించి దేవుని వైపు నుంచి బయలుదేవత వైపు మళ్లించి, బయలుదేవతలు పూజలు జరిగేసరికి నా దేవుడికి ఆరాధన జరగట్లేదు, బయలుదేవతకు ఆరాధన జరుగుతుందని కోపంతో ఆవేశంతో వాడికి వెళ్ళాడు. ఒక మాట అనేసాడు, ఏమని? 3 ఏళ్ల పాటు ఏం కుదరదు, మంచి అయిన వర్షమైన కుదరదు అన్నాడు. కానీ మంచి అయిన వర్షమైన కుదరదు అనేసి ఈ మాటకు అనేకులు చనిపోవడానికి ఏమైంది? కారకమైంది. నేను అంటాను, ఇంత ఆవేశంతో ఈ పదాన్ని ఆయన మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు కోపంలో ఏ పని చేసినా ఏమవుతుంది తెలియకుండానే నష్టం జరిగే ప్రమాదం ఉంటది. ఏలి అన్న ఈ మాటను బట్టి ఆ దేశంలో ఎంతో ఏం జరిగింది? నష్టం జరిగింది. ఇక్కడ ఈ సందర్భాన్ని మీరు లోతుగా అధ్యయనం చేయగలిగితే రాజు దగ్గరికి వెళ్ళి కోపం వచ్చింది, కోపం వస్తే ఇంకో పని చేయాలి. ఈయనమన్నాడు, వర్షం పడకూడదు అన్నాడు. వర్షం ఎందుకు పడకూడదు అన్నాడు? ఏమండి, వర్షం ఎందుకు పడకూడదు అన్నాడు? మాట్లాడండి రా. వర్షం ఎందుకు పడకూడదు అన్నాడు? అందరూ చచ్చిపోవాలనా? వర్షం ఎందుకు పడకూడదు అన్నాడు అంటే, వారు బయలుదేవతను పూజిస్తున్నారు కదా. బయలుదేవత అంటే అర్థం చెప్పనా, వర్షం కురిపించే దేవత. వాళ్ళు బయలుదేవతను నమ్మారు. ఈ బయలుదేవత వర్షాన్ని కురిపిస్తుందని నమ్ముతున్నారు. ఈయన వెళ్ళాడు, వర్షం ఆగిపోమన్నాడు. నిజంగానే మీరు బయలుదేవత నమ్ముతున్నారు కదా, ఇప్పుడు మీ బయలుదేవత ఏం కురిపించాలి? అదేం చేయదు, వర్షం కురిపించదు. బుద్ధి రావాలనుకున్నాడు, వర్షాన్ని ఆపాడు. కానీ ఈ బయలుదేవత 3 ఏళ్ళు అయినా కూడా ఏం కురిపించలేకపోతుంది? వర్షం కురిపించలేకపోతుంది. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏలియా వచ్చాడు. ఏలియా వచ్చి మళ్ళీ ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేశాడో మళ్ళీ వర్షం ఏంది? కురిసింది. అంటే తెలియకుండానే ఏలియా కోపంలో మాట అనేసాడు. ఈ మాట ఆ దేశంలో అనేక మందికి ఏం కలిగించింది? నష్టం కలిగించింది. అంటే కోపంలో మనం ఏమి చేయకూడదు. కోపంలో ఏం చేసినా పాపంగా మారే ప్రమాదం ఉంటుంది. కోపం దేవుని నీతిని ఎప్పుడు ఏం చేయదు? నెరవేర్చదు. ఈ కోపం ఎందుకు వచ్చింది అంటే, తనకు వచ్చిన శ్రమను తట్టుకోలేకపోయాడు, తనకు వచ్చిన శ్రమను తాళలేకపోయాడు, తనకు వచ్చిన శ్రమలో కుంగిపోయాడు, తనకు వచ్చిన శ్రమలో ఆలోచన శక్తిని కోల్పోయాడు. ఇంకేం చేయలేదు తెలియక, ఎవరి మీద కోపడాలో తెలియక తన మీద తను కోపడుతున్నాడు. వెళ్ళి వెంటనే మాట అనేసాడు. ఏంటి, ఈయన ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఆ దేశంలో ఉన్నోడికే కాదు నష్టం, ఏలి కూడా ఏంటి నష్టమే. ఇప్పుడు ఏలి వర్షం పడకూడదు అన్నాడు. వర్షం పడకపోతే ఆహారం ఉండదు. ఆహారం లేకపోతే ఊర్లో వాళ్ళే కాదు, ఆ ఊర్లో బతుకుతున్న ఏలి కూడా ఏం చేయలేడు. మాట్లాడలేదు. ఆ ఊర్లోని ఏలి కూడా ఏం చేయలేడు. ఏలి కూడా ఆహారం ఉండదరా, ఏలి కూడా ఏంటి నష్టమే. అంటే కోపంలో ఏం జరుగుతుందంటే, పక్కోడికి నష్టం కలిగిస్తాం, తెలియకుండా మనకు కూడా కలిగించేసుకుంటాం, నష్టం కలిగించుకునే ప్రమాదం ఉంటుంది. ఈ కోపంలో పక్కోడికి మనకి నష్టం కలిగించుకోకుండా ఉండాలంటే, ఈ కోపానికి కారణమైన శ్రమ వచ్చిన వెంటనే నువ్వు కోపంలోనికి ప్రవేశించే కంటే దేవుని దగ్గరికి రావాలి, ప్రార్థన చేయాలి, శ్రమ నుంచి బయటకు నువ్వు బయటపడాలి. ఎప్పుడు మీకు శ్రమ రాని, అది ఎలాంటి శ్రమ నవని ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చిందని కొద్దిసేపు పక్కన పెట్టండి. మీరు ఆలోచించడం మానేయండి. వెంటనే దేవుని దగ్గర రండి. దేవా, ఈ శ్రమ ద్వారా నీకు నన్ను నువ్వు దగ్గర చేసుకున్నావు కదా అని దేవునికి మీ దగ్గర అవ్వండి, ప్రార్థన చేసుకోండి, శ్రమ నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి. అలా నువ్వు చేయకుండా నువ్వు ఆలోచించడం ప్రారంభిస్తే నీకు తెలియకుండానే అనేక పాపాల్లో నువ్వు పడిపోయే ప్రమాదం ఉంటుంది. నువ్వు ఆలోచిస్తావు, అనుమానిస్తావు. ఈ అనుమానం వల్ల ఏమవుతుంటుంది? అది అనుమానం పెరిగిపోతాం. నీకు తెలియకుండానే వాడి కోసం ఏం చేస్తావు? అనేకులకు చెప్పేస్తుంటావు.
ఇంకా ఈ కోపము లేదా ఈ శ్రమ ఇంకా మనిషిని ఏ స్థాయిలో ఆలోచింపజేస్తుందంటే మీ అందరూ తెలుసు ఏలియా కోసం చెప్పాను కదా. ఏలియా చాలా రోషం కలిగిన వాడు. ఎంత రోషం కలిగిన వాడు చెప్పనా? చాలా రోషం కలిగిన వాడు. ఎవరికి భయపడు? రాజు దగ్గరికి వెళ్ళి రాజుని ఎదిరించి మాట్లాడుతున్నాడు. 3 సంవత్సరాల పాటు వర్షం పడతా రాజుని ఎదిరించాడు. రాజునే కాదు, బయలు ప్రవక్తలకు సంబంధించి 400 మంది బయలు ప్రవక్తలు ఏం చేస్తాడు? ఈయన చంపేస్తాడు. ఏంటి రోషం కలిగిన ప్రవక్త ఎవరన్నా బైబిల్ ఉన్నారంటే ఆయన పాత నిబంధనలు అయితే ఏలియా, కొత్త నిబంధనలు అయితే ఆయన అంశంలో పుట్టాడు. ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను. అంత కోపము, అంత పౌరుషం కలిగిన వాడు ఒకనొక రోజు ఏం చేశాడు చెప్పనా? ఈ భయం వచ్చేసింది. ఎప్పుడైతే ఈ బయలుదేవత 400 మంది బయలుదేవతలు చంపేశాడో, ప్రవక్తలు చంపేశాడో, రాజు ఊరుకుంటాడా? రాణి ఊరుకుంటుందా? అరే మన ప్రవక్తలు చంపిన ఏలిని ఏం చేయకూడదు, బతకనీకూడదు అనుకున్నాడు. రాజు ప్లాన్ వేసాడు, ఏలిని చంపేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఏలియా మరణ భయంతో ఆ ఊరిని ఏం చేస్తున్నాడు? పారిపోయాడు. ఒక చెట్టు వచ్చింది, చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు కింద కూర్చొని లేచాడు. ఏట్రా బాబు ఈ భయం, ఈ మరణ భయం నన్ను తట్టుకోలేకపోతుంది దేవా, ఈ మరణ భయం నుంచి నన్ను విడిపించు, నన్ను ఏం చేయమన్నాడు? చివరికి నన్ను ఏం చేయమన్నాడు? చూడు ఆయన ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనం. రెండవ వచనం ఏం జరిగింది చూడండి. యెజబెలు ఒక దూత చేత ఏలియాకు వర్తమానం పంపించింది. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయను కాక. ఇగో నాకు 400 మంది ప్రవక్తలు అంటే వాళ్ళు చెప్పేశావు కదా, వారిని నువ్వు ఎలాగైతే చెప్పేశావో రేపటికి నేను కూడా వాళ్ళ దగ్గర నేను చేస్తానని చెప్పింది రాని చంపేస్తానంది. ఎప్పుడైతే రేపు నేను చంపేస్తానన్నదో, ఏంటి చంపేస్తాను అంటే రేపు చచ్చిపోతానంటే తెలియకుండా మనిషికి ఏమొస్తుంది? భయం. ఇప్పుడు ఏలియాకి వెంటనే మరణ భయం అంటుకుంది. భయం వచ్చేసి నేను కూడా అప్పుడు ఏం జరిగింది చూడండి. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకున్నట్టుకై పోయి యోధా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అతడు ఉండమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బందీర వృక్షం కింద కూర్చోండి మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువవాడును కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను. అంటే చివరికి ఈ భయం ఏం చేస్తుందంటే దేవా నన్ను చంపే అంటున్నాడు. అంటే రోషం కలిగిన ఈ ప్రవక్తే నన్ను చంపేదేవా అంటున్నాడంటే అమాయకులు మనం. అంటే మనకేం తెలియదు, అంత భక్తి లేదు, అంత రోషం లేదు. మనం ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? ఇంట్లోకి వెళ్ళి ఉరేసుకుంటాం. చాలా మంది ఉరేసేసుకుంటున్నారు కదా. ఈ ఉరేసేసుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే ఆ శ్రమ నుండి వాళ్ళు తాళలేక, శ్రమ నుంచి వారు తప్పించుకోలేక, ఎలా తప్పించుకోవాలో వాళ్ళకి తెలియక దేవుని దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, బయటపడాలన్న సంగతిని వారు ఆలోచించగా, వారి ఆలోచన విధానం ఎప్పుడైతే మారిపోయిందో శ్రమలు తట్టుకోలేక వారు ఏం చేస్తారంటే ఇంట్లోకి వెళ్ళి ఊరేసుకుంటున్నారు. కానీ భక్తులు ఏమంటున్నాడు? నేను ఊరేసుకోలేను కానీ దేవుని నువ్వే చెప్పే అంటున్నాడు. అంటే శ్రమ ఏం చేస్తుంది చెప్పనా? నీకు తెలియకుండానే అది నిన్ను నువ్వే చంపేసుకునేలా చేస్తుంది. నువ్వే చంపేసుకునేలా చేస్తుంది. అవసరమైతే నువ్వు శ్రమ నుండి తాళడానికి, శ్రమ నిన్ను ఎవడైతే ఇబ్బంది పెడుతున్నాడో వాడిని చంపేయడానికి కూడా ఏం చేస్తుంది? ఎందుకు వచ్చింది పద్దాయుడు వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు, ఈడే లేకపోతే నన్ను ఏం చేయడు, నాకేముండదు, ఇబ్బంది ఉండదు అనుకున్నాం అనుకో వెంటనే ఏం చేస్తాం అండి? ప్లాన్ చేస్తాం, స్కెచ్ చేస్తాం, వాడిని ఏం చేస్తాం? భూమి నుంచి ఈరోజు మడలని ఎందుకు అనుకుంటున్నారు? మడలు దేనికి అనుకుంటున్నావు? ఆడి వల్ల నాకేముంది? ఇబ్బంది ఉంది. వాడుంటే నాకు శ్రమ ఎందుకు వచ్చింది వాళ్ళకుంటారు, చంపేస్తారు. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే శ్రమలకు నువ్వు దేవునికి దగ్గర అవ్వలేదు అనుకో, ఈ శ్రమ నీ ఆలోచన ద్వారా ఏం చేస్తుంటది? మార్చేస్తుంటది. చివరికి నిన్నే చచ్చిపోయేలాగా అది చేస్తుంది. నిన్నే చచ్చిపోలే కాదు, గట్టిగా మాట్లాడితే నిన్ను ఎవడైతే ఇబ్బంది కలిగిస్తున్నాడో వాడిని చంపేసేలా కూడా అది ఏం చేస్తుంది? కనుక శ్రమలు వస్తున్నప్పుడు మనం చేయవలసిన పని ఒకటే. శ్రమ ఎంత గొప్ప శ్రమ రాని, ఎంత పెద్ద శ్రమ రాని, నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను మీకు. శ్రమలకు మీరు కుంగిపోవద్దు, శ్రమలకు మీరు జడవద్దు, శ్రమలకు మీరు భయపడొద్దు. మనకు దేవుడు ఉన్నాడు, మన దేవుడి మీద ఆధారపడదాం. దేవుడి దగ్గర రండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన ద్వారా శ్రమ నుంచి మనం ఏమవుతాం? బయటపడదాం. ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అయిపోతుంటాం అండి, టెన్షన్ వచ్చేస్తుంటది, ఆవేశం వచ్చేస్తుంటది, ఏం మాట్లాడతాం మనకే తెలియదండి. మీ అందరికీ తెలుసండి, బైబిల్ గ్రంథంలో యోబు ఉన్నాడు. యోబుకున్నంత సహనం బైబిల్ గ్రంథంలో ఇంకెవరికి కనిపించదు. యేసుక్రీస్తు వల్ల సహనం కనబడుతుంది, యోబులో సహనం కనబడుతుంది. యోబు కొరకు కొత్త నిబంధనలో రాయబడిన పదం ఏంటి చూస్తారా? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం ముగిస్తాను. యోబు గ్రంథం
5వ అధ్యాయం 11వ వచనం, 10వ వచనం కూడా, నా సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికను మాదిరిగా పెట్టుకోండి. అంటే బైబిల్లో ఉన్న భక్తులందరూ మంచి శ్రమ కలిగిన వారు, వాళ్ళు మన గురిగా పెట్టుకోండి అని చెబుతూ, అందులో ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు, బాగా సహనం కలిగిన వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే యోబు. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహమును గురించి వింటిరి. ఆయన ఎంత జాలియు కనికరము గలవాడని మీ తెలుసుకొని ఉన్నారు. అంటే ఇక్కడ యోబు కొరకు చెప్తున్నాడు. యోబు ఎలాంటోడంట? సహనం కలిగిన వాడంట. యోబు సహనం కలిగిన వాడంట. కానీ ఇంత సహనం కలిగిన యోబు కూడా శ్రమలు వచ్చినప్పుడు ఏం చేశాడు చెప్పనా? తట్టుకోలేడు శ్రమల్ని. సహనం కలిగిన వాడు, సహించగలిగిన వాడే శ్రమలకి ఏం చేయలేపాడు? ఈయన పేరే సహనం కలిగిన వాడంట. కానీ సహనం కలిగిన ఈయన శ్రమలు తట్టుకోలేకపోయాడండి. తట్టుకోలేక శ్రమలు తట్టుకోలేక యోబు మాట్లాడుతున్న మాట చూడండి. 2-3 ముగిస్తాను. ఎలా మాట్లాడుతున్నా చూడండి. ఈ శ్రమలు తట్టుకోలేక యోబు గ్రంథము 3వ అధ్యాయం ముగిస్తాను. 48 నిమిషాలు మాట్లాడాను. ఒక 4-5 నిమిషాలు ముగించే ప్రయత్నం చేస్తాను. యోబు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. ఏ తర్వాత? శ్రమలు వచ్చిన తర్వాత, శ్రమలు వచ్చాయి, బాగా అన్ని కోల్పోయాడు, అన్ని నష్టపోయాడు, శరీరం పరిస్థితి ఏం బాగాలేదు. భార్య ఏమంటుంది? ఏమండి ఎందుకు వచ్చింది కర్మండి అంటుంది భార్య. ఈలో ఫ్రెండ్స్ వచ్చి ఆయనకున్న శ్రమలు చూసి 7 రోజుల పాటు ఎవడో మాట్లాడలేదంట. ఏంటి ఇలాంటి ఇన్ని శ్రమలు వచ్చాయంటని 7 రోజుల పాటు ఆయన ముందే కూర్చున్నారంట. అలాగ మౌనంగా ఉన్నారంట. భార్య మాట్లాడలేదు, వచ్చిన ఫ్రెండ్స్ మాట్లాడలేదు. ఈయనకేమో శ్రమలు ఎక్కువైపోయింది, తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. 3వ వచనం 1వ వచనం. ఆ తర్వాత యోబు మాట్లాడడం మొదలు పెట్టి తాను పుట్టిన దినము శపించుకుంటున్నాడంట. ఈ శ్రమలు తట్టుకోలేక నేను పుట్టకపోయినా బాగుండ్రా. తాను పుట్టిన దినమును ఏం చేసుకుంటాడట? చెప్పించుకోండి. మనం పుట్టినరోజు చేసుకుంటాం, హ్యాపీ బర్త్డే చెప్పుకుంటాం. కానీ ఆయన బాధలు తట్టుకోలేక ఏం చేస్తున్నాడు? నేను ఏ రోజు అయితే పుట్టానో ఆ రోజు శపింపబడింది కాక, ఆ రోజే లేకపోతే నేను ఏమేమి ఉండి కాదు, పుట్టే ఉండేవాడిని కదా. ఇంకా అంటాడా యోబు ఇలాగను, నా తల్లి గర్భద్వారమున అది ముయ్యినందుకు, నేను నేత్రములకు అది బాధ మరుగు చేయనందుకు నేను పుట్టిన దినము లేకపోవును గాక, మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి నేను లేకపోవును గాక. మగపిల్లడు పుట్టాడని చెప్తారు కదా, ఆ రోజే లేకపోతే బాగుండు. మగపిల్లడు పుట్టాడని ఆ వార్త ఆ రోజు లేకపోతే బాగుండు. ఆ రోజే ఎంత లేకపోతే బాగుండు అనుకుంటాడంటే శ్రమలు ఏం చేయలేకపోతున్నాడు? ఈ శ్రమలు నేను తట్టుకుంటున్నాను. ఈ శ్రమలు నేను తట్టుకోవడానికి కారణం ఏంటి? పుట్టాను కానీ శ్రమలు వచ్చాయి. అసలు పుట్టకపోతే బాగుంది కదా అని పుట్టినరోజు ఏం చేసుకుంటున్నాడు? జ్ఞాపకం శపించుకుంటున్నాడు. ఆ రోజు లేకపోతే బాగుండండి. మా అమ్మ గర్భము మూసిపోతే బాగుండు, నేను పుట్టిన కాదు. వాళ్ళు పుట్టిన మగపిల్లడు పుట్టాడు అన్నారే, ఆ రోజే లేకపోతే బాగుండు, ఆ రోజు నేను చచ్చిపోతే బాగుండు. ఈ శ్రమలు నేను తట్టుకోలేకపోతున్నానని తన శ్రమలు తట్టుకోలేక మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ ఏ స్థాయికి ఆయన బాధను వ్యక్తపరుస్తున్నాడు చూడండి. ఏ స్థాయికి వెళ్ళి మాట్లాడుతున్నాడో మీరు చూడగలిగితే 8వ వచనం. దినములు అశుభ దినములని చెప్పువారు దాన్ని శపించుదురు కాక. దినాలు అశుభం అని కొంతమంది చెప్తారంట. దినాలు అశుభం అని చెప్తారంట. ఈ రోజు మంచిది కదండి, ఆ రోజు మంచిది కదండి, శుక్రవారం మంచిదండి, మంగళవారం మంచిది. విన్నారా? ఇలాంటి వాళ్ళు విన్నారు కదా, మీకు తెలుసు కదా. ఈ దినం మంచిది కదా, ఆ దినం మంచిది, అప్పుడు చేయాలి పెళ్ళి, ఇప్పుడు చేయాలి పెళ్ళి, అప్పుడు వెళ్ళాలి ఏటకంటారా? ఇలాగా దినాలు చూస్తారే. వీళ్ళు ఏమంటారు ఇక్కడ వాళ్ళు? ఇక్కడ మనం ఇది పెట్టే పేరేంటి? సిద్ధాంతి అన్నాడు ఒకవేళ ఉంటే, ఆ సిద్ధాంతి నేను పుట్టినరోజు శపిస్తే బాగున్ను. దినాలు మంచి కాదని చెప్పేవారు ఆ దినాన్ని శపిస్తే బాగుందని తన పుట్టిన దినాన్ని శపించుకుంటున్నాడంటే కారణం చెప్పనా? బాధను ఏం చేయలేకపోతున్నాడు, తట్టుకోలేకపోతాం. అంటే నేనేం చెప్పాలనుకుంటే, ఇందు మూలంగా నేనేం చెప్పాలనుకుంటే, బాధలో మనకు తెలియకుండానే మళ్ళీ మనం ఏం చేసుకుంటాం? నేను పుట్టకపోయినా బాగుండ్రా, అనవసరం పుట్టాను రా అంటే బాధను తాళలేక మనుషులు మాట్లాడే మాటలు యోబు లాంటి ఎలాంటి పదాలు మాట్లాడుతున్నాడు అంటే అంతకు మించి మాట్లాడతాం మనం అండి. యోబు లాంటి తట్టుకోలేకపోతున్నాడు అంటే మనం తట్టుకోగలమా? మనం తట్టుకోలేమండి. దేవుడు చాలా గొప్పడు. మనం తట్టుకోలేమనే నాయన శ్రమ వచ్చిందా, మీరు కంగారు పడకండి, వెంటనే నా దగ్గర రండి, మీరు ప్రార్థించండి, నా ద్వారా మీరు సహాయం పొందండి, శ్రమ నుంచి బయటికి మీరు పడండి. అంటే దేవుడు మనకు చెప్తున్న సూత్రాలు ఏంటి చెప్పరా? అరే భక్తులు లాంటి వాళ్ళు శ్రమలు తాళలేకపోయారా, శ్రమలు తట్టుకోలేకపోయారా, శ్రమలు భరించలేకపోయారా? మీరు భరించలేక నాశనానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కనుక మీరు నాశనానికి వెళ్ళకుండా ఉండాలంటే మీకు వచ్చిన శ్రమను బట్టి మీరు ఆనందించండి. ఆ శ్రమను నా దగ్గరకు వచ్చి ఏం చేయండి? మొరపెట్టండి. ఆయన మాట్లాడుతున్నాడు, దినములు అశుభం అని చెప్పేవారు ఆ దినాలు శపించును గాక అంటున్నాడు. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు? ఇంకో పదం మాట్లాడుతున్నాడు తెగించి. భుజంగమును
రేపుటుకు నేర్పు గలవారు దానిని శపించుదురు కాక. ఎవరు? భుజంగం అంటే ఏంటి? పాము. ఏ పాము? మామూలు పాము కాదు. బైబిల్లో పాముకున్న మరో పేరు దెయ్యం. దెయ్యం. దెయ్యాలు రేపుతారే, దెయ్యాలు రేపేవాళ్ళు ఆ దినాన్ని శపించును కాక అన్నాడు. దెయ్యాలు రేపేవాళ్ళు అంటే చేతబడి చేసేవాళ్ళు. చేతబడి చేసేవాడు ఒకవేళ ఉంటే, లేరులేండి, లేరులేండి, చేతబడి చేసేవాళ్ళు ఒకవేళ ఉంటే, ఈ చేతబడి చేసేవాళ్ళు అయినా రే ఆ దినాన్ని శపించుంటే బాగుంటా బాబు, ఆ దినాన్ని శపించుంటే నేనేమేవాడు కాదు, పుట్టిండేవాడు కాదు, ఈ బాధలు నేను మాకు ఈ బాధలు ఉండేవి కాదని ఆ దినాన్ని వారు శపిస్తే బాగుంది అన్నాడు. అంటే చేతబడి అంటే మీకు తెలుసు కదా. చేతబడి అంటే ఏంటి? చేతబడి చేసేవాళ్ళు ఏం చేస్తారు? నా కోసం చెప్పరా. చేతబడి చేసేవాళ్ళు ఏం చేస్తారు? మీకు అందరూ తెలిసారా బాబు? వాళ్ళతో పరిచయాలు ఉంటే చెప్పండారా. చేతబడి చేసేవాళ్ళు ఏం చేస్తారు? ఇలా కాదు, మన చేతబడి చేసేవాళ్ళు పిలుస్తాం కదా అప్పుడప్పుడు. ఎందుకు పిలిపించుకుంటారు? ఎవరు మాట్లాడలేదు కదా. చేతబడి చేసేవాళ్ళు ఎందుకు పిలిపించుకుంటారు? ఎవరికి తెలీదా? నేను చెప్పనా? నాకు బాగా తెలుసారా. నాకు బాగా నేను చెప్తాను. మా ఏమన్నా చేతబడి చేసేవాళ్ళు ఎందుకు పిలుస్తారంటే, ఉదాహరణకి నాకు నా కోసం చెప్పుకోవాలి, ఎందుకు మీకోసం చెప్పిన బాధ. ఇప్పుడు నా కూతురు ఉన్నారనుకో, నా కూతురికి దయ్యం పెట్టారని, దయ్యం ఎవరో పెట్టేశారని నేను అనుకుంటున్నాను. నా కూతురికి ఏం పెట్టేశారు? దయ్యం పెట్టారు, దయ్యం పెట్టేశారు, దయ్యం పెట్టేసి నా కూతురు నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ఏం చేస్తానంటే, ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ఏం చేస్తాను? భూత వైద్యుని తీసుకొస్తాను, చేతబడి చేసేవాడు తీసుకొస్తాను. ఇప్పుడు ఈ చేతబడి చేసేవాడు ఏం చేస్తాడంట? ఆడి దగ్గర ఉన్న దయ్యాన్ని పంపించి ఈ దయ్యాన్ని వెళ్ళగొడతాడంట. చేతబడి చేసేవాడు ఏం చేస్తాడంటే, ఏం చేస్తాడు? ఆడి దగ్గర ఉన్న దయ్యాన్ని పంపించి, ఎవరో మాట్లాడరట, ఆడి దగ్గర ఉన్న దయ్యాన్ని పంపించి మన దగ్గర దయ్యాన్ని ఏం చేస్తాడు? వెళ్ళగొడతాడంట. ఇది చేతబడి అంటే. మీకు జోక్ చెప్పనా? ఒక దెయ్యం ఇంకో దయ్యాన్ని ఏం చేయదు? వెళ్ళగొట్టదు. ఆ విషయం మనకు తెలియదు. చేతబడి చేసేవాడు ఏం చేస్తాడంటే, తన దగ్గర ఉన్న దయ్యాన్ని పంపించి మన ఇంట్లో ఉన్న దయ్యాన్ని ఏం చేస్తాడు? వెళ్ళగొడతాడు. ఇది చేతబడి. ఇది ఏంటి? చేతబడి. అయితే అసలు విషయం ఏంటంటే, ఒక దయ్యం ఇంకో దయ్యాన్ని ఏం చేయదు? వెళ్ళగొట్టదు. ఇది నేను చెప్పట్లేదు, ఏం చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త ముగిస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, చేతబడుల దగ్గర వాళ్ళ దగ్గర మీరు వెళ్ళొద్దు, ఆయన పిలిపించుకోవద్దు. ఎందుకంటే వాడు చెప్పే సూత్రం ఏంటి? తప్పుడు సూత్రం. వాడు ఏం చెప్తున్నాడంటే, నా దగ్గర దయ్యం ఉంది, ఆ దయ్యాన్ని మీ ఇంట్లో పంపిస్తాను, మీ ఇంట్లో దయ్యాన్ని వెళ్ళగొడతాను అన్నాడు. కానీ ప్రభువైన యేసు గురించి చెప్తున్నాడు, ఒక దయ్యం ఇంకో దయ్యాన్ని ఏం చేయదు? వెళ్ళకూడదంటే అర్థం ఏంటి? చేతబడులు చేసే వాళ్ళన్నీ ఏంటి? రాంగ్. అదేంటి? రాంగ్. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 26వ వచనం చూద్దాం, ముగిస్తాను. సాతాను కాదు, మనకు తెలిసిన భాష దెయ్యం. సాతాను ప్రశ్న పెట్టండి. దెయ్యం. 26వ వచనం. దెయ్యాన్ని వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును, అట్లయితే వాని రాజ్యం ఎలాగూ నిలిచును అన్నాడు. అంటే దెయ్యం ఇంకో దెయ్యాన్ని ఏం చేయదు? వెళ్ళగొట్టదు. ఒక దెయ్యం ఇంకో దెయ్యాన్ని వెళ్ళకూడదు. దెయ్యాలు ఎంత బాగుంటుంది చెప్పనా? ఓ దెయ్యం ఉందనుకోండి, ఇంకో 8 మంది దెయ్యాలు వస్తే రారా అంటదంట. ఏమండి, మన కుటుంబంలో నలుగురు కలిసి ఉండలేము, ముగ్గురు కలిసి ఉండలేము, ఇద్దరు కలిసి ఉండలేము. కానీ దెయ్యాలు మాత్రం 8 దెయ్యాలు ఒకే ఇంట్లో కాపురం చేస్తాయంట. దెయ్యాలకి యూనిటీ ఎక్కువ, మనకు యూనిటీ ఉండదు. చివరికి ఎంత చిరాకు వస్తే చెప్పనా? భార్య అంటే భర్త పడదు, భర్త అంటే భార్య పడదు. చివరికి ఈరు కూడా విడిపోతారు. ఒకప్పుడు పెద్ద పెద్ద కుటుంబాలు, 10 మంది 20 మంది కుటుంబాలు ఉండేవాళ్ళు. ఈ రాండాన్ని ఏమైపోయిందంటే, పెద్ద పెద్ద కుటుంబాలు ఏమైపోతున్నాయి? చిన్న కుటుంబాలుగా మారిపోతున్నాయి. ఎందుకని? ఈ పెద్ద కుటుంబాలు ఏం చేయలేకపోతున్నాం? కలిసి ఉండలేక ఇడిపోతున్నారు రా. పెద్ద కుటుంబాలు కలిసి ఉండలేక చిన్న కుటుంబాలు అవుతున్నారు. ఇప్పుడు చిన్న కుటుంబాలు కలిసి ఉంటున్నాయంటే, చిన్న కుటుంబాలు కలిసి ఉండవు, చిన్న కుటుంబాలు కూడా ఏమైపోతున్నాయి? ఇడిపోతున్నాయి. చిన్న కుటుంబాలు, ఇద్దరు కొడుకులు ఉంటారు, లేదా ఇద్దరు కూతురు ఉంటారు. ఇప్పుడు ఇద్దరు కొడుకులు అయిపోతున్నారు. చివరికి భార్య భర్తలను కలిసి ఉన్నారంటే వీళ్ళు కలిసి వీళ్ళు విడిపోతున్నారు. అంటే మనుషులు ఒకరితో ఏం చేయలేకపోతున్నాడు? కలిసి ఉండబోదు. దెయ్యాలు మాత్రం ఒకరిని విడిచి ఒకరు ఉండలేమంట. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40 నుంచి 44 వచ్చిన చదువుకోండి, అక్కడ 8 దెయ్యాలు ఒక ఇంట్లో కాపురం చేస్తాయి. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 9వ వచనంలో ఒక ఇంట్లోనే 2000 దెయ్యాలు కాపురం చేస్తాయి. అవి యూనిటీ ఎక్కువ, అవి కలిసి ఉంటాయి. మనం ఏం చేయము? కలిసి ఉండం. అంటే ఇక నేను ఏం చెప్పాలనుకుంటానంటే, యోబు తెలియకుండానే శ్రమలు తట్టుకోలేక, శ్రమలు తాళలేక, ఆయనకు వచ్చిన ఆ శ్రమ దినాన్ని ఏం చేసుకుంటున్నాడు? చెప్పించేసుకుంటున్నాడు. అది లేకపోతే బాగున్నాను, నేను పుట్టకపోతే బాగున్నాను, అనాశం కుట్టేసాను, తట్టుకోలేకపోతున్నానే. యోబు లాంటోడే తట్టుకోలేక అసహనానికి గురయ్యి ఎలాంటి మాటలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడో, అలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే మనం కూడా అంతగానో పిచ్చి మాటలు మాట్లాడే ప్రమాదం ఉంటుంది. అంతగానో పిచ్చిగా మాట్లాడి పాపం చేసి నాశనానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. అలా మనం వెళ్ళకూడదనే దేవుడు మనతో చెప్తున్న మాటల, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా వాడు ఏం చేయాలి?
ప్రార్థన చేయాలి. అంటే మన అందరి దగ్గర ఉన్నది ఒకే ఒక ఆయుధం. అదేంటి అంటే శ్రమ వస్తే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరు టెన్షన్ పడొద్దు, ఎవరు కంగారు పడొద్దు, ఎవరు ఆందోళన చెందొద్దు. మనకు మన దేవుడు ఉన్నాడు. మన దేవుడు ఖచ్చితంగా మనకున్న శ్రమలను ఏం చేస్తాడు? గట్టెక్కిస్తాడు. గనుక నువ్వు నిజంగా దేవుడిని నమ్మగలిగితే, నిజంగా దేవుడి మీద విశ్వాసం ఉంచగలిగితే, నీకు వచ్చిన శ్రమలకు సనుక్కోకుండా ఆడు చేసాడు, ఈడు చేసాడు, అప్ప ఏం చేసింది, పాప ఏం చేసేసిందని వాళ్ళ కోసం వీళ్ళ కోసం నువ్వు మాట్లాడి చెడు మాట్లాడుకొని ఈ చెత్త అంతా ఊర్లోకి అంతా జల్లేసే కంటే శ్రమ వచ్చిందా? నా మంచిగా అనుకో, నా మంచిగా అనుకో, దేవుడి దగ్గర రా, ప్రార్థన చేయి, దేవుడి శ్రమ నుంచి విడిపించమని ఏం చెయ్యి? అడుగు. గనుక నువ్వు అలా చేస్తే నువ్వు శ్రమ నుంచి బయటపడతావు. అలా కాకుండా నీ ఆలోచన విధానం ఇంకోలాగా వెళ్ళింది అనుకోండి, నీకు తెలియకుండానే అనేకమైన పాపాలు చేసే ప్రమాదం ఉంటుంది. అనేకమైన పాపాలు నేను చేస్తాయంటే నేను నాశనానికి తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. నువ్వు నాశనానికి వెళ్లకుండా ఉండాలంటే నీకు వచ్చిన శ్రమను బట్టి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. కనుక ఇందు మూలంగా సంఘాన్ని నేనేం చెప్పాలనుకున్నానంటే, మీకు ఏ శ్రమన రావని, ఎవడ వల్లన శ్రమ రాని, నువ్వు కంగారు పడకు, నువ్వు కంగారు పడకు. శ్రమ ఓకే వచ్చింది, ఆడవాళ్ళు వచ్చింది శ్రమ, ఓకే రానే, నా మంచిగా అనుకో, ప్రార్థన చేసుకో. శ్రమ నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయి. నీకు ఎవడైతే శ్రమ కలిగించాడో వాడు ఖచ్చితంగా ఏమైపోతాడు? నాశనం అయిపోతాడు. పగ తీర్చుకునే పని ఎవరిది? నీకెందుకు? నువ్వు టెన్షన్ పడకు, నువ్వు ప్రార్థన చేయి. ముందు నువ్వు శ్రమ నుంచి బయటపడు. నీకు ఎవడైతే శ్రమ కలిగేసాడో వాడికి దేవుడు ఖచ్చితంగా శ్రమ కలిగేస్తాడు. వాడికి కలగజేయాలని కానీ నువ్వు కత్తికి వెళ్ళావు అనుకోండి, వాడిని చంపడమా, నువ్వు సావడమా చేస్తావు. మనకి ఇవి రెండు వద్దు, ఇవి రెండు వద్దు, ఇవి రెండు వద్దు. మన దేవుని కాడకు వచ్చి ప్రార్థన చేద్దాం, మన శ్రమ నుంచి బయట పడదాం. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపల దేవ, నాయన తండ్రి, నీ పిల్లలతో నాయన మీరు రాయించిన మాటలు దాన్ని బట్టి నాయన మీరు మాట్లాడాలని మేము నమ్ముతున్నాం తండ్రి. నాయన మాకు తెలియకుండానే అనేక శ్రమలు తండ్రి మమ్మల్ని వెంటాడుతున్నాయి. శ్రమలు తాళలేక, శ్రమలు తట్టుకోలేక తండ్రి నాయన మీకు దూరం అయ్యి నాశనానికి వెళ్ళిపోతున్న వేళ తండ్రి, నాయన నాశనంలో నుండి తండ్రి మమ్మల్ని బయట పడేయడానికి తండ్రి నీ